హైదరాబాద్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో డెబ్రీస్ తొలగింపు పనులను వేగంగా చేపట్టాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి ప్రాంతంలోని ఐకియా మీనాక్షి డెలైట్ రోడ్డు మార్గంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాల తొలగింపు పనులను కమిషనర్ సృజన రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. రోడ్డు వెంట 2 చోట్ల గుర్తించిన డెబ్రీస్ గుట్టలను తొలగించే చర్యలను ఆమె సమీక్షించారు. రోడ్డు వెంట పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను త్వరితగతిన తొలగించి ప్రాసెసింగ్ యూనిట్ కు తరలించి శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, అనంతరం ఆ ప్రదేశాన్ని సరైన విధంగా వినియోగించే అవకాశాలపై అధికారులతో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి ప్రాంతంలో రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా డెబ్రిస్ తొలగింపును త్వరగా పూర్తి చేయాలంటూ కమిషనర్ సూచించారు. ఐకియా సిగ్నల్ హైటెక్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు వేల సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో ఇప్పుడు నిర్మాణ వ్యర్థాల గుట్టలు కొండల్లా పేరుకుపోయాయి. కొందరు బిల్డర్లు తమ స్వార్థం కోసం రోడ్డు పక్కనే నిర్మాణ వ్యర్థాలను పారబోస్తుండటంతో గాలి వీస్తే చాలు ఆ ప్రాంతం దుమ్ము ధూళితో నిండిపోతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చుట్టూ అందమైనటువంటి ఎత్తైన భవనాలు, ఐటీ టవర్స్ ఒక పక్క. సో ప్రస్తుతం మనము టువర్డ్స్ హైటెక్ సిటీ, ఐకియా సిగ్నల్, అలాగే గచ్చిబౌలి వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాము. అందమైనటువంటి ఐటీ టవర్స్ ఒక పక్క, మరొక పక్క నిర్మాణ వ్యర్థాలతోని చెత్త గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఈ వ్యర్థాలు ఒక పక్క. మనం అలాంటి ఒక నిర్మాణ వ్యర్థాలతో నిండినటువంటి ఒక చెత్త గుట్ట పైన నిల్చొని ఉన్నాము. సో అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, యువత కావచ్చు, జిహెచ్ఎంసి అధికారులకు చెప్పి కంప్లైంట్ చేసినటువంటి తరుణంలో ఇప్పటికే ఈ యొక్క చెత్త గుట్టని మొత్తం అంతా చూడొచ్చు. అసలు ఎంత పెద్దగా ఉందంటే నిర్మాణ వ్యర్థాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్లు కావచ్చు, పాత ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే ఇతరాతర చెత్తనంతటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సో ఇప్పటికే గచ్చిబౌలి అంటే ఈ యొక్క ఐకియా సర్కిల్లో ఉన్నటువంటి మీనాక్షి డెలైట్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలో పూర్తిగా భారీగా అయితే పేరుకుపోయిందనే చెప్పాలి ఈ నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా. సో దీన్ని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించి తనిఖీ అయితే చేశారు. అయితే మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణ వ్యర్థాలు, అలాగే ఏదైతే ఇంటీరియర్ డెకరేషన్కు సంబంధించినటువంటి వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయి ఒక గుట్టలాగా తయారైంది. దీన్ని 2 విధాలుగా కూడా తొలగించేందుకైతే అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారని చెప్పాలి. అయితే ఈ వ్యర్థాలని మొత్తానికి ఇక్కడికిక్కడే నిర్వీర్యం చేసేలాగా ప్లాన్ చేయాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తరలించి నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి పంపించాలా అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే సమీక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సో తగినటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఈ వ్యర్థాలని నిర్మూలించేందుకు అధికారులు సూచనలు కూడా సేకరిస్తూ ఉన్నారని చెప్పాలి. దానికి సంబంధించి పౌరుల నుంచి అంటే ప్రజల నుంచి కూడా ఏదైనా వారికి తెలిసినటువంటి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కోరుతా ఉన్నారు. అయితే ఇటు మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క డంప్ని, ఈ యొక్క కొండని, అసలు చెత్త కొండనంతా తీసేయాలంటూ ప్రజలు కోరుకున్నప్పటికీ ఈరోజు అధికారులు సమీక్ష నిర్వహించి దీన్ని సందర్శించి తనిఖీ చేసి మొత్తానికి ఇక్కడి నుంచి తీసివేయాలని చెప్పేసి ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఇది మొత్తం అంతా కూడా ప్లైవుడ్ మెటీరియల్. ఇది మొత్తం నిర్మాణంలో అంటే ఇంటీరియర్ డెకరేషన్స్లో కావచ్చు, ఆఫీస్ ఫర్నిచర్స్లో కావచ్చు, వాటన్నిటిలో వాడుతూ ఉంటారు. సో అక్కడ కార్డ్బోర్డ్స్ కావచ్చు, లేకపోతే సిమెంట్ కాంక్రీట్కి సంబంధించినటువంటి బ్రిక్స్ కావచ్చు, సిమెంట్ బ్రిక్స్ కావచ్చు, ఇతరాతర ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు. సో వీటన్నిటితో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఏదైనా పెను గాలి వీచిందంటే ఈ డంప్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త, దుమ్ము, ధూళి అంతా కూడా వస్తున్నటువంటి రోడ్డు మార్గం ద్వారా వస్తున్నటువంటి వాహనదారుల పైన పడడము, అలాగే స్థానికంగా ఇక్కడ ఉంటున్నటువంటి ఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులో అందరికీ కూడా ఈ డస్ట్, పొల్యూషన్ అంతా వెళ్ళిపోవడము. సో ఇదంతా జరుగుతూ ఉంది. అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులకు మొరపెట్టుకోగా ఎటకేలకు సో దీన్ని తీసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక చెత్త గుప్ప ఉండగానే మరొకటి మనకు లెఫ్ట్లో సరిగ్గా చూడొచ్చు. సో అక్కడంతా కూడా నిర్మాణ వ్యర్థాలు అంటే బిల్డింగ్కు సంబంధించినటువంటి పనులు చేసేప్పుడు వచ్చేటువంటి రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, ఇతర ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటితో పాటు అక్కడ ఒక కొండను కూడా తయారు చేశారు.
సో దాన్ని కూడా తొలగించాలంటూ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇది ఎట్టకేలకు దీన్ని తొలగించేటువంటి కార్యక్రమం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. తొలగించినటువంటి తర్వాత ఈ ప్లేస్ని ఎలా వాడుకోవాలనేటువంటి దానిపైన ఒక సమీక్ష నిర్వహించి సో అంటే ఈ ప్లేస్ ఖాళీ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటి దానిపైన కూడా సో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సో అనంతరం దీనిపైన ఒక కార్యాచరణ అయితే మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు రాజుతో విజయ్, బిగ్ టీవీ,